కాకినాడలోని సిటీ టాబర్నికల్ చర్చి సమర్పించు సత్యసాక్షి అను టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు స్వాగతం. 1950వ సంవత్సరంలో డాక్టర్ జిఆర్ లార్ను గారి ద్వారా స్థాపించబడి దాని ద్వారా ప్రారంభించబడిన FIGC పరిచర్యలైన స్థానిక సంఘ స్థాపనలు, ఫండమెంటల్ బాప్టిస్టు బైబిల్ కళాశాల మరియు ఫెయిత్ బైబిల్ కళాశాల, పేద అనాథ పిల్లల గృహములు మరియు గాస్పల్ లిటరేచర్ క్రూసేడ్ అను పుస్తక పరిచర్య, సత్యసాక్షి అనే మాసపత్రిక, బహిరంగ ఉజ్జీవ సభలు, సువార్త సభలు, యవ్వనస్తుల రిట్రీట్స్, స్త్రీల కూడికలు, సేవకుల సదస్సుల ద్వారా దేవుని పరిచర్య ఎంతో గంభీరముగా జరుగుచున్నది. ఈ పరిచర్య ద్వారా కొన్ని వందల సంఘములు స్థాపించబడినవి. వందల కొద్ది సేవకులు ఇప్పుడు అనేక చోట్ల సేవ చేయుచున్నారు. ఈ పరిచర్యలో మీరును పాల్గొని ఆశీర్వాదములు పొందగలరు. సత్యసాక్షి అనే ఈ కార్యక్రమం ద్వారా మమ్మల్ని మీ గృహంలోనికి ఆహ్వానించినందుకు మా హృదయపూర్వక వందనములు. ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకున్నందుకు దేవునికి వందనములు చెల్లించున్నాను. అనేకులకు అనేక సంవత్సరముల నుండి వాక్య తర్ఫీదునిచ్చి చక్కని సేవకులుగా తీర్చిదిద్దిన కళాశాల కాకినాడలో ఉన్న ఫండమెంటల్ బాప్టిస్ట్ బైబిల్ కళాశాల అనుభవనీయులైన అధ్యాపక బృందంచే సత్య సిద్ధాంతములను బోధించబడుచు ప్రతి దినము ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వబడుచున్నది. BTH మరియు GTH కోర్సులు బోధించబడుచున్నవి. కనీసము ఇంటర్ పాస్ అయి మారు మనసు పొంది సేవాశక్తి గలవారై పిలుపు కలిగి ఆత్మల రక్షణ భారము కలిగిన వారు దరఖాస్తు చేసుకొనవచ్చు. ఆసక్తి గలవారు ఈ అడ్రస్ కు వ్రాయండి. ఫండమెంటల్ బాప్టిస్ట్ బైబిల్ కళాశాల 10-4-32 రామారావుపేట, కాకినాడ 533004. మా ఫోన్ నంబర్ 09393213939 కు సంప్రదించండి. ఇప్పుడు ఒక మధుర గీతం. యేసయ్యలా నిన్ను ప్రేమించువారు ఎవరైనా ఉన్నారా? ఆ తండ్రిలా నిన్ను దరి చేర్చువారు ఎచటైనా ఉన్నారా? యేసయ్యలా నిన్ను ప్రేమించువారు ఎవరైనా ఉన్నారా? ఆ తండ్రిలా నిన్ను దరి చేర్చువారు ఎచటైనా ఉన్నారా? ప్రేమ స్వరూపి దేవుడు తన ప్రాణమిచ్చెను నీ కొరకు. ప్రేమ స్వరూపి దేవుడు తన ప్రాణమిచ్చెను నీ కొరకు. తన ప్రాణమిచ్చెను నీ కొరకు. యేసయ్యలా నిన్ను ప్రేమించువారు ఎవరైనా ఉన్నారా? ఆ తండ్రిలా నిన్ను దరి చేర్చువారు ఎచటైనా ఉన్నారా? నీ స్నేహితులు, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు. నీకున్నవన్నీ ఏవైనా రక్షింపగలరా ఎవరైనా? నీకున్నవన్నీ ఏవైనా రక్షింపగలరా ఎవరైనా? రక్షింపగలరా ఎవరైనా? యేసయ్యలా నిన్ను ప్రేమించువారు ఎవరైనా ఉన్నారా? 1954వ సంవత్సరం నుండి నిర్విరామముగా ప్రచురించబడుచున్న
ఏకైక క్రైస్తవ మాసపత్రిక సత్య సాక్షి. విశ్వాసుల ఆత్మాభివృద్ధి సందేశములు, పాపులకు రక్షణ వర్తమానములు, సేవకులకు కావలసిన హెచ్చరికలు, క్లుప్త ప్రసంగములు మరియు స్త్రీలకు యవ్వనులకు చక్కటి వర్తమానములు, మీ ప్రశ్నలకు బైబిలు జవాబులు ప్రచురించబడుచున్న మాసపత్రిక. ప్రతి క్రైస్తవ కుటుంబములో ఉండదగిన ఆధ్యాత్మిక పత్రిక. చందాదారులగుటకు ఈ చిరునామాను సంప్రదించండి. ఎడిటర్ సత్య సాక్షి, డోర్ నంబర్ 10-4-32, రామారావు పేట, కాకినాడ 533004. లేక మా ఫోన్ నంబర్ 09393213939 కు ఫోను గాని SMS గాని చేయండి. యేసుక్రీస్తు నామములో ఇక్కడ వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చుంటున్నాడు. ఈ కార్యక్రమాలు అనేక మందికి మేలుకరంగా ఉండాలని ప్రార్థిస్తూ దీనిని మీ కొరకు రూపొందించుంటున్నాం. వాక్యం ద్వారా బలపడాలని కోరుకుంటా ఉన్నాను. మీరు రాసే ఉత్తరాల వలన కానీ, SMSల వలన కానీ, మీరు చేసే ఫోన్ వలన కానీ మేము ప్రోత్సహించబడతా ఉన్నాం. మీ అవసరాలు తెలియజేస్తూ ఉండండి. మీ కొరకు ఇంకా మేము ప్రార్థన చేయగలిగే వారంగా ఉంటాం. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమం నిరాటంకంగా ఇంకొన అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమం వెలువడుటకు మీ యొక్క సహాయ సహకారాలని కోరుకుంటా ఉన్నాం. ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేయలాగిన ప్రార్థన చేయండి. ఈ దినం వాక్య ధ్యానం కోసం యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతా ఉన్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు తన శిష్యులకు ఆయన ప్రత్యక్షపరచబడి తను తాను కనబడి నేనే తిరిగి లేచానని రుజువుపరుచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో పేతురును కూడా దర్శించాడు. యేసు ప్రభు శిలువ వేయబడక ముందు, శిలువ వేయబడుచున్న సందర్భంలో కూడా నేను ఆయన ఎరిగినని 3 సార్లు బొంకాడు పేతురు. ఈ యొక్క అధ్యాయంలో యేసు ప్రభు 3 సార్లు పేతురును ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? బహుశా 3 సార్లు తృణీకరించిన కారణాన ఒకవేళ 3 సార్లు ప్రశ్న వేశాడేమో. 3 సార్లు నేను దేవుని ఎరగనని బొంకిన పేతురు నోటితోనే నేను దేవుని ప్రేమిస్తున్నానని 3 సార్లు చెప్పించాడేమో. కానీ ఇక్కడ యేసు ప్రభు వేసిన ప్రశ్నలో నీవు నన్ను ప్రేమించున్నావా అనే ప్రశ్న మన హృదయాన్ని మరొకసారి ఆలోచింపజేసేదిగా ఉంటున్నది. దేవుని బిడలంగా కొనసాగుతూ ఉన్నాము. దేవుని పరిచర్యలో అనేకమైన సమయాల్లో మనం పాలు పొందుతూ ఉంటున్నాం. స్థానిక సంఘ కార్యక్రమాల్లో మనవంతు పాత్రను నిర్వహిస్తూ ఉంటున్నాం. అనేక విధాలుగా సంఘ కార్యక్రమాల్లో మనం పాలు పొందుతుంటున్నాం. అది ఇచ్చుట్లో కావచ్చు, వాక్య పరిచర్యలో కావచ్చు, సంఘ నిర్మాణంలో కావచ్చు, లేక సేవకునికి సహకారిగా కావచ్చు, రకరకాల విధాలుగా మనము దేవుని పరిచర్యలో వాడబడుటకు ఇష్టపడతా ఉన్నాం. కానీ ప్రశ్న ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమించున్నావా? అక్కడ నిజంగా వేసిన ప్రశ్న ఏంటంటే, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? నీ ఉద్యోగం కంటే నువ్వు ఎక్కువగా యేసుని ప్రేమించగలుగుతా ఉన్నావా? నీ కుటుంబం కంటే యేసుని ఎక్కువగా ప్రేమించగలుగుతా ఉన్నావా? నీ బిడల కంటే యేసును నువ్వు ఎక్కువగా ప్రేమించగలుగుతా ఉన్నావా? నీ యొక్క పని పాటల కంటే, వ్యాపారం కంటే యేసును ఎక్కువగా ప్రేమించగలుగుతా ఉన్నావా? వీరికంటే చుట్టూ ఉన్న వారు అనేక మంది ఉంటున్నారు. వారిని చూపిస్తూ బహుశా యేసుప్రభు ఈ మాట అంటున్నాడేమో. అక్కడ యోహాను దేవుడిని ఆనుకుని మరి మనుషుడిగా గుర్తించబడిన యోహాను
ప్రియమైన శిష్యుడు యోహాను అక్కడ ఉంటున్నాడు. వారికంటే ఎక్కువగా నీవు ప్రేమించగలుగుతూ ఉన్నావా అని ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు. దేవుని మనం ప్రేమిస్తూ ఉన్నాం, కానీ ఎంత ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం? నిజంగా ప్రేమించగలిగితే దేవుని వాక్యాన్ని మనం క్రమంగా చదువుతాం, దేవునితో ప్రార్థనలో గడపగలము, దేవుని కార్యక్రమాల్లో సంపూర్ణంగా పాలు పొందగలము, ఆదివారపు ఆరాధనకు సమయానికే వెళ్ళగలము. మన కార్యక్రమాలు నిజంగా దేవుని ప్రేమించేవిగా ఉంటున్నాయా? కొన్ని విషయాలు ఈ వాక్య భాగం మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా దేవుడు మన ప్రేమను ఆశిస్తా ఉన్నాడు. అన్నిటికంటే మికిటమైన ప్రేమను కలిగిన దేవుడు, అగాపే ప్రేమను కలిగిన దేవుడు. అంటే మనకు అర్హత లేకపోయినా, ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నా, మనం ఆయన ప్రేమించిన వారమైనా మనల్ని ఆయన ప్రేమించాడు. మనం ఆయనకు శత్రులుగా ఉన్న సమయంలోనే మనల్ని ఆయన ప్రేమించాడు. అటువంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడా కనబడదు. ఆయన ప్రేమ దీర్ఘకాలం ఉండేది, దీర్ఘకాలం సహించేది, శాశ్వత కాలం ఉండేది. అటువంటి ప్రేమను కలిగిన దేవుడు మన ద్వారా ప్రేమను కోరుకుంటా ఉన్నాడు. మనము కూడా ఆయన ప్రేమించాలని ఆశపడతా ఉంటున్నాడు. వీటన్నిటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? 3 సార్లు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యేసు ప్రభు దైవికమైన దేవుడు, ప్రేమ కలిగిన వాడు. యోహాను పత్రికలో ఏమన్నాడంటే దేవుడు ప్రేమయే ఉన్నాడు అని చెప్పాడు. అటువంటి ప్రేమయే ఉన్న దేవుడు మన ప్రేమను కోరుకుంటా ఉన్నాడు. నీ ప్రేమ నా ప్రేమను కోరుకుంటా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! నీకోసం ప్రాణబెట్టిన ఆ దేవుడు నీ ప్రేమను కోరుకుంటున్న సమయంలో నీవు ఆయనకి ఏమి ఇవ్వగలుగుతా ఉన్నావు? ఎటువంటి ప్రేమను నీవు ఆయనకు చూపించగలుగుతూ ఉంటున్నావు? ప్రేమను కోరుకునే దేవుడు, ప్రేమను ఆయన చూపించే దేవుడే, అంటే ఎక్నాలెడ్జ్ చేసేవాడే. అనేక సందర్భాల్లో ఆయనను ప్రేమించిన ఇతరులు ఆయనను ప్రేమించిన సందర్భాల్లో ఆ ప్రేమను బహిరంగపరిచాడు కూడా. ఒకనొక సమయంలో ఒక పాపి సీమోను ఇంటికి ఆయన వెళ్ళినప్పుడు ఆ పాపి ఆయన దగ్గరకు వచ్చి తన యొక్క పాదాలను తన కన్నీటితో కడిగి తన యొక్క తల వెంట్రుకలతో తుడిచి ఆమె ఎంతో కాలంగా దాచుకున్న డబ్బులతో కొన్న అత్తరు పుట్టిని పగలగొట్టి ఆమె ప్రేమను వ్యక్తపరిచిన ఆ సమయంలో యేసుప్రభు అన్నాడు, ఆమె నన్ను ఎంతగానో ప్రేమించింది అని అందరి ముందు ఆమె హృదయంలో ఉన్న ప్రేమను బహిరంగ పరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో ఆయనను ప్రేమించిన వారి ప్రేమను బహిరంగపరిచాడు. ఈరోజు నీవు ఆయనను ఏ రీతిగా ప్రేమించగలుగుతా ఉన్నావు? దేవుని ఎడల నీ ప్రేమను ఏ రీతిగా వ్యక్తపరచగలుగుతూ ఉంటున్నావు? దేవునిని సేవించడం ద్వారా, లేక దేవుని కొరకు జీవించడం ద్వారా, లేక దేవునితో సంభాషించడం ద్వారా వ్యక్తపరచగలుగుతూ ఉన్నామా? దేవుడు ప్రేమను ఆశిస్తూ ఉన్నాడు. రెండవగా దేవుడు ప్రేమను ఎక్నాలెడ్జ్ చేస్తూ ఉన్నాడు. మూడవగా దేవుడు ఆశించేది ప్రేమను బహిరంగపరచాలని కోరుకుంటా ఉన్నాడు. నీవు నన్ను ప్రేమిస్తా ఉన్నావా? నీకే తెలుసు ప్రభు అన్నాడు. రెండోసారి అదే మాట అంటున్నాడు. మూడోసారి వ్యసనపడుచు అన్నాడు. నీకు తెలియదా అన్నట్టుగా దేవుడు తను ఆశించే ప్రేమను మనం వ్యక్తపరచాలి, లేక బహిరంగపరచాలి. దేవునిని మనము ప్రేమించుచున్నామన్నట్టుగా గుర్తుగా మనం ఏం చేయగలగాలి, ఏం చేయగలిగి ఉండగలగాలి? యోహాను రాస్తాడు ఒక దగ్గర, నీకు ఎదురుగుండా కనబడే సహోదరుని ప్రేమించకుండగా కనబడిన దేవుని ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలము అని రాస్తా ఉన్నాడు. దేవుని ప్రేమను మనం వ్యక్తపరచాలి. ఎలాగంటే ఆయన వెదుకుడు ద్వారా, బై సీకింగ్ హిమ్ అంటాడు. ఆయనను వెదుకుడు ద్వారా. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట కనబడతా ఉంది. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల
ఆయన ఎక్కడ ఉంచితవో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదును అని చెప్తా ఉంది. యేసు ప్రభువును ప్రేమించిన ఆ స్త్రీ మరియా ఏడుస్తూ వచ్చింది సమాధి దగ్గరికి. యేసు ప్రభువును పాతిపెట్టిన తర్వాత ఆయన దర్శించుకునే భాగ్యం వారికి దొరకలేదు. యేసు ప్రభువుకు తగిన శవ మర్యాదలు చేటుకు వారికి సమయం దొరకలేదు. కాబట్టి వారికి దొరికిన మొదటి తరుణము ఆదివారపు తెల్లవారుజామున వచ్చారు సమాధి దగ్గరికి. ఏదో విధంగా ఆయనకు తగిన మర్యాదలు చేరి ఆశపడ్డారు. కానీ అప్పటికే సమాధి రాయి దొర్లించబడింది. అక్కడొక తోటమాలిగా కనబడుతున్న ఒక ఆయన కనబడతా ఉన్నాడు. ఆ సమాధిలో లేడు. ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతా ఉన్నాడు. ఆమె యేసును వెతుకుతా ఉంది. ప్రియులారా, నీవు నిజంగా ఆయన ప్రేమిస్తా ఉన్నట్లయితే ఆయన కోసం చేయటం కోసం, ఆయన కొరకు జీవించడం కోసం, ఆయనతో కలిసి నడుచుకుంటూ కోసం ఆయనను వెతికేవాడంగా ఉంటున్నావా? యేసు ప్రేమ, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతపరుస్తూ ఉంది. ఎవరిని వెతుకుతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు. అక్కడ ఆయనను వెతుకుతా ఉన్నానని చెప్తా ఉంది. ఈరోజు మనము యేసు ప్రభువును ఎంతగా వెతకగలుగుతా ఉన్నాం? ఆయన వాక్యంలో మనకు దొరికే దేవుడు, ప్రార్థనలో దొరికే దేవుడు, సహవాసంలో దొరికే దేవుడు, సంఘంలో దొరికే దేవుడు, అనేక రకాలుగా ఆయన మనకు తారసపడతా ఉన్నాడు. ఆయనతో కలిసి జీవించక ఇష్టపడతా ఉన్నామా? రెండవది, ఆయన ప్రేమను మనం ఎలా వ్యక్తపరచగలమంటే ఆయనను ఒప్పుకున్నట్టు ద్వారా, బై కన్ఫెసింగ్ హిమ్. పేతురు ఇక్కడ ఒప్పుకుంటూ ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. నిజంగా మనము మన ప్రేమను వ్యక్తపరచగలుగుతూ ఉంటున్నామా? దేవుని ప్రేమించు ఉన్నారని మనము ఒప్పుకోగలుగుతూ ఉంటున్నామా? అనేకమైన వాటి కొరకు వెతుకుతూ ఉన్నాం. లోకములో యేసుప్రభువును వెతకలేకపోతా ఉన్నాం. అనేకమైన వాటిని మనము ఒప్పుకుంటా ఉన్నాం. కానీ యేసు ప్రభువు మన జీవితాల్లో ఆయన మొదటి వ్యక్తిగా ఉండలేకపోతా ఉన్నాడు. అనేకమైన వాటిని మనం ఆశిస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభువును ఆశించలేకపోతా ఉంటున్నాం. ప్రియులారా, యేసు ప్రభువు నువ్వు ఒప్పుకుంటా ఉన్నాడు. ఏ నోటితైతే ఆయనను ఎరగనని ఒప్పుకున్నాడు, ఇప్పుడు ఆయనను ప్రేమించుచున్నానని ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రియులారా, దేవుడిని మనం ఒప్పుకోగలుగుతూ ఉంటున్నామా? మూడవది, ఆయనను సేవించడం ద్వారా మనము ఆయన ప్రేమను వ్యక్తపరచగలము. 3 సార్లు ప్రభు అడిగాడు. 3 సార్లు నేను ప్రేమిస్తున్నానని చెప్పుచున్న సమయంలో యేసు ప్రభు ఒక పనిని అప్పగిస్తా ఉన్నాడు. ఆయనను సేవించడకు నా గొర్రె పిల్లలను మేపమని ఒకసారి చెప్పాడు, నా గొర్రెలను కాయమని మరొకసారి చెప్పాడు, తర్వాత నా గొర్రెలను మేపము అని చెప్తా ఉన్నాడు. దేవుని సేవించడకు రకరకాల బాధ్యతలు దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. అనేక రకాలైన మార్గాలలో మనం ఆయనను సేవించగలిగే అవకాశాలను దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. ఆయన కోసం పాటలు పాడేవారుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడేమో, లేక ఆయన పనిలో, తోట పనిలో అనేక ఆత్మలకు సాక్షిగా నిలబట్టుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడేమో, అనేక మందికి సువార్తను పంచి ప్రభు దగ్గర ఆకర్షించే వారిగా చేసుకున్నాడేమో, లేక అనేక మందిని ప్రభువు దగ్గర నడిపించడానికి దేవుడు నిన్ను ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడేమో, లేక దేవునికి ఇచ్చిన ధనాన్ని, ఐశ్వర్యాన్ని దేవుని పనిలో పెట్టడం కోసం దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడేమో, లేక నీవే స్వయంగా అనేక చోట్లకు వెళ్ళి సువార్త ప్రకటించే దాసుడు, దాసురాలిగా ఉండడం కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. ఆ పని నీకు తెలుసు. దేవుని చిత్తములో నీవు జీవించడానికి ఇష్టపడినట్లయితే మనం ఆయన సేవించడం ద్వారా ఆయనను ప్రేమించుచున్నామని వ్యక్తపరచగలము. ఎంత ఎక్కువగా మనం ఆయన ప్రేమించగలుగుతున్నామో అంత ఎక్కువగా మనం ఆయన సేవలో వాడబడే వారంగా ఉండగలము. దేవుని ప్రేమించున్నామని చెప్పి ఆదివారం మందిరాన్ని ఎగ్గొట్టలేము. దేవుని ప్రేమించున్నా అని చెప్పి ప్రార్థనా కూటాన్ని మనం ఎగ్గొట్టలేం. దేవుని ప్రేమించున్నామని చెబుతూ బైబిల్ స్టడీని మనం ఎగ్గొట్టలేం. దేవుని ప్రేమించున్నా అని చెబుతూ మన తోటి వారికి సాక్ష్యం చెప్పకుండా ఉండలేం. దేవుని ప్రేమించున్నవారు దేవుని పనిలో నిలకడగా ఉంటారు.
మనం చేసే పని ద్వారా మన ప్రేమను వ్యక్తపరచగలుగుతూ ఉంటున్నాం. ఈరోజు నీ పని దేవుని ప్రేమను వ్యక్తపరచగలుగుతా ఉందా? నీవు ఆయన సేవించే జీవితము దేవుని ప్రేమను వ్యక్తపరచగలుగుతా ఉందా? దేవుని ప్రేమిస్తున్నానని చెప్తా ఉన్నావు కానీ నీ క్రియల ద్వారా ఆయన ఎంత ప్రేమిస్తున్నావో అర్థం కావట్లేదేమో, అది వ్యక్తపరచలేకపోతా ఉంటున్నావేమో, అంటే నీ క్రియలు సరైనగా లేవేమో. దేవునికి దశమ భాగాలు మనం ఇవ్వలేకపోతా ఉన్నాం. ఆయన మందిరములో దేవుడిచ్చిన ఐశ్వర్యము నుండి అధికంగా దేవుని పనిలో వాడలేకపోతా ఉంటున్నాం. దేవుని పని అనేక చోట్ల కుంటపడతా ఉంది. అనేకమైన చోట్ల సంఘ కాపరులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అనేక చోట్ల సంఘ కాపరులు లేక సంఘము దేవుని పనిలో అనేకమైన హింస ఎదుర్కొంటా ఉన్నారు. దేవుని పని నీవు చేయడం ద్వారా నీవు దేవుని ఎంత ప్రేమిస్తా ఉన్నావో నీవు చూపించగలవా? 4వదిగా సమర్పణ జీవితాన్ని బట్టి మన ప్రేమను వ్యక్తపరచగలము. సమర్పణ జీవితాన్ని బట్టి మన ప్రేమను వ్యక్తపరచగలము. యేసు ప్రభు పాదాల దగ్గర ఒక స్త్రీ తన జీవితాంతం కష్టపడి దాచుకున్న ఆ డబ్బుతో అత్తరుబుడ్డును కొని ఆయనకు సమర్పించింది. అందుకని అంటాడు యేసు ప్రభు, ఈమె ఎంత ప్రేమించిందో అని అక్కడ ఆ పరిచయని ముందు చెప్తా ఉన్నాడు. నీ సమర్పణ జీవితం ఏ రీతిగా ఉంది? ఇది నాన్న సగము సమర్పణ, సంపూర్ణ సమర్పణ కాదు. లేక ఏదో సమర్పించుకుంటావు అన్నట్టుగా చాలా డబ్బు నువ్వు దేవునికి ఇవ్వచ్చునేమో, కానీ అది నీకున్న ఆశతో పోల్చుకుంటే అది సమర్పణ కాదేమో. ఈరోజు సంపూర్ణమైన సమర్పణ యేసు ప్రభు కావాలి. యేసు ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. దేవుని నామము గణపరచబడాలంటే సంపూర్ణంగా మనం ఆయన సమర్పించుకోవాలి. ప్రియులారా, దేవుడు ప్రేమను ఆశిస్తూ ఉన్నాడు. నిన్నెంతో ప్రేమించిన దేవుడు నీ నుండి కూడా కొంత ప్రేమను కోరుకుంటా ఉన్నాడు. నువ్వు నిజంగా ఆయన ప్రేమించగలుగుతూ ఉంటున్నావా? ఆయన ప్రేమించగలుగుతూ ఉంటున్నావా? ఒక తల్లి చాలా తొందర కలిగిన పని చేస్తున్న సమయంలో తన చిన్న బిడ్డ ఆమెను తొందర చేస్తూ ఉంది. ఒక గసురు గసిరింది, నీ గదిలోకి వెళ్ళి ఆడుకోమని. నీకు చాలా బొమ్మలు ఉన్నాయి, వెళ్ళి ఆడుకో. ఆ పిల్ల గదిలోకి వెళ్ళింది, తనకున్న పెద్ద పెద్ద బొమ్మలతో ఆడుకోవటం మొదలుపెట్టింది. కానీ మరలా కొద్ది నిమిషాలకే మళ్ళా తల్లి దగ్గరికి చెంగు పట్టుకుని వస్తూ ఉంది. మళ్ళా తల్లి అడుగుతూ ఉంది, ఏమా నీకు ఆడుకోవాలని బొమ్మలు కొన్నావు, ఎందుకు నీ గదిలో వండుకుని నా దగ్గరికి వస్తున్నావు? తల్లితో అందంట, చిన్నపిల్ల, నాకు చాలా బొమ్మలు ఉన్నాయి, నేను ఆడుకోవాలని ప్రయత్నం చేశాను, వెళ్ళాను, నా బొమ్మ తీసుకున్నాను, బొమ్మతో మాట్లాడుతూ ఉన్నాను, బొమ్మకి కథలు చెప్తా ఉన్నాను, బొమ్మను హత్తుకుంటా ఉన్నాను, కానీ తిరిగి ఆ బొమ్మ నాకేమీ ప్రతిస్పందించడం లేదు, నాతో మాట్లాడటం లేదు, నన్ను తిరిగి హత్తుకోవటం లేదు. కనుకనే నీవు నాకు ఇష్టం, నీవు నాతో మాట్లాడుతూ ఉన్నావు, నీవు నన్ను తిరిగి ప్రేమిస్తా ఉన్నావు, అందుకని నీవే కావాలని కోరుకుంటూ వచ్చాను అని ఆ పిల్ల తల్లితో చెప్తా ఉంది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ మనం కనీసం కొద్దిగా కూడా ప్రతిస్పందించని జీవితాలు కలిగి కూడా ఇంకా నువ్వు దేవుని యొక్క అనేక మేలు అనుభవాలు అనిపిస్తూ ఉన్నామనే విషయాన్ని మర్చిపోతా ఉన్నామా? ఒకవేళ పిల్లవలే ఆ బొమ్మలు మనం దూరం పడవేసిన రీతిగానే దేవుడు మనలను ఆయనకు ప్రతిస్పందించని జీవితాన్ని బట్టి ఒకవేళ మనకు దూరంగా ఉంటే మన జీవితాలు ఏమైపోయి ఉండేవో. అయినా సరే ఆయన ఇంకనూ ప్రతిస్పందిస్తూ ఉన్నాడు. మనం ప్రతిస్పందించకపోయినా సరే మన ఎడల ఆయన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎంతవరకు రక్షించబడకపోతే గుర్తు చేసుకో, ఆ సిలువ ఆయన ప్రేమను చూపిస్తూ ఉంది. నీకోసం బలైన ఆ యేసు ప్రభు ప్రేమ నీకు కనబడతా ఉంది. రక్షించబడి కూడా ఆయన కోసం జీవించకపోతే, ఆయన బిడ్డగా మార్చబడి కూడా ఆయనకు తిరిగి ప్రేమించకపోతే నీ జీవితం ఒకప్పుడు ఏ రీతిగా ఉండేదో ఆలోచన చేస్తావా? ఆయన ప్రేమిద్దాం. యేసుడు అడుగుతా ఉన్నాడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? నీ చుట్టూ ఉన్నవాడి కంటే, నువ్వు అనుభవిస్తున్న నీ సుఖభోగాల కంటే, నీ భార్య బిడ్డల కంటే, నీ వ్యాపారం కంటే, నీ ధనధాన్యాల కంటే దేవుని ప్రేమించగలుగుతా ఉన్నావా? నువ్వు ప్రతిస్పందించకపోతే, ఒకవేళ దేవుడు నీకు దూరం అయితే వీటన్నిటిని అనుభవించగలవా? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఒక్కసారి తిరిగి ప్రేమించాలని కోరుతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధమైన తండ్రి, పరలోకం దేవా, ఇది నా మరోసారి మీరు మా ఎడల చూపిన ప్రేమను మాకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. తిరిగి మా నుండి తగిన ప్రేమను మీరు కోరుకుంటా ఉన్నారు. అయ్యా, మేము నిన్ను ప్రేమించని కారణాన్న మీ మందిరానికి దూరంగా ఉంటున్నాం. నిన్ను ప్రేమించిన కారణాన్న మందిరానికి సమయాన్ని రాలేకపోతా ఉన్నాం. నిన్ను సరిగా ప్రేమించిన కారణాన్న మా దశమ భాగాలు మీ మందిరంలో ఇవ్వలేకపోతా ఉన్నాం. నిన్ను అధికంగా ప్రేమించిన కారణాన్న మా సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోలేకపోతా ఉన్నాం. మీ ప్రేమ యొక్క రుచిని చూడలేని కారణాన మీ బిడ్డలకి ఇంకనూ మార్చబడలేకపోయాం తండ్రి. ఇంకెందరైతే మీకు దూరంగా ఉన్నారో వారందరితో మాట్లాడండి. మీ అందు విశ్వాసం ఉంచిన వారితో కూడా ఈ సమయంలో ప్రత్యేకంగా మాట్లాడండి. మిమ్మల్ని ప్రేమించి మా ప్రేమను మిమ్మల్ని సేవించట్లోనూ మా సమర్పణలోనూ మిమ్మల్ని ఒప్పుకుంటలోనూ వ్యక్తపరిచే విధంగా మమ్మల్ని మాకు సహాయం తెచ్చామని, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని, వారి యొక్క ప్రతి సమస్య నుండి దూరపరచమని, మీ చిత్తాన్ని బట్టి వారిని నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమము మీకు దీవెనకరముగా ఉండాలని ప్రార్థించుచున్నాం. మీ ప్రతిస్పందనల కొరకు మా వందనములు. మీ ప్రార్థన అక్కరలు మాకు తెలియచేయండి. మా అడ్రస్ పాస్టర్ పి మాథ్యూ హెన్రీ, డోర్ నెంబర్ 10-4-32, శేషగిరిరావు గారి వీధి, రామారావుపేట, కాకినాడ 533004, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 09332213939 లేదా 0884-325-3939. Our address, Pastor P. Matthew Henry, door number 10-4-32, Shashagiri Rao Street, Ramarao-pet, Kakinada 533004, AP, India. Our phone number 09393213939 or 0884-325-3939.